అందరికి నమస్కారం. ఆదోన్లో పాత బస్ స్టాండ్లో మున్సిపల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో గతంలో కూడా వాళ్ళు టెండర్కి ఆహ్వానించారు. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఎవరికైతే షాపులు కావాలో వాళ్ళందరూ రాండి అని చెప్పేసి వాళ్ళంతా ప్రచారం చేసిన తర్వాత పలానా రోజు టెండర్ అంటే టెండర్కి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన దాంట్లో మొదటి వ్యక్తిగా మన శంకర్రావు గారు షాపు అంటే షాప్ ఎంతైతే మనము విలువ ఆ రోజు పెట్టినామో దానికన్నా ఎక్కువ పాడినాడు. 63 లక్షలు పాడినాడు శంకర్రావు గారు. మిగతా వాళ్ళు కూడా పోటీతోనే ఈరోజు పాట పాడడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళందరూ సహకారంతో ఈరోజు కాంప్లెక్స్ కావడానికి కూడా కారణం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆల్రెడీగా టెండర్ అయిపోయి కూడా దాదాపుగా 4 months అయిపోయింది. ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే టెండర్ అయిన తర్వాత మొదట ఇవన్నీ కూడా ఇది తేవడానికి కూడా అంటే ఈ కాంప్లెక్స్ కట్టడానికి కూడా పై నుంచి పర్మిషన్ తీసుకొచ్చే చాలా టైం పట్టిపోయింది. ఏదన్నా అధికారులంతా బాగా కష్టపడి పైన ప్రభుత్వంలో ఉండే నిబంధనల ప్రకారంగా అన్నీ తీసుకొని ఇక్కడ వచ్చి టెండర్లు పిలిచిన తర్వాత కాంట్రాక్టులు ముందుకు వచ్చాను. మన రాజేంద్ర ప్రసాద్ గారు కాంట్రాక్టర్ ముందుకు వచ్చాను. ముందుకు వచ్చి నేను ఇమ్మీడియట్గా టేకప్ చేస్తా అని చెప్పిన తర్వాత మళ్ళీ టెండర్ అయిన తర్వాత డిజైన్లు పంపిస్తాను. డిజైన్లు ఏ విధంగా ఉండాలనేది కూడా మాట్లాడుకొని దాన్ని జేఎన్టీయూకి పంపించి జేఎన్టీ ద్వారా పర్మిషన్ ఇప్పుడు ఎస్సీ గారికి వచ్చింది. అందుకే ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది రైతాదో కాదని చెప్పేసి పరిస్థితిలో చాలామంది ఉండేవాళ్ళు. అయినా ఈ రోజుతో ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామంటే ఇలాంటి సమస్య ఉందని చెప్పేసి కూడా నేను ఎవరైతే టెండర్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఒక అచీవ్మెంట్ ఇది, మన మున్సిపాలిటీకి పెద్ద అచీవ్మెంట్ ఇది. ఏదన్నా కూడా దాదాపుగా 170 షాపులతో 4 బ్లాకులతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి కూడా అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు షాప్ వాళ్ళకు కూడా దాదాపుగా నోటీసులు ఇచ్చి 1 year అయిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎందుకో కోర్టుకు పోయినారు. ఇది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, మున్సిపాలిటీ కార్యక్రమం కాబట్టి యాడికి పోయినా కూడా మీకు ఈ కోర్టు ద్వారా మీకు ఏది తీసేయద్దని చెప్పే పరిస్థితి ఉండవు. మా మున్సిపాలిటీకే ఫేవర్కి వచ్చింది. అది ఏదున్నా మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే మన ఆదోని అందరూ సహకరిస్తే మన ఆదోని అందంగా ఉంటుంది. కాబట్టి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది కూడా గమనించుకోవాలా. మీకు టైం ఇచ్చినా కూడా మీరు మళ్ళీ కోర్టుకు పోయి కోర్టులోనే ఏదో మాకు ఫేవర్కి వస్తామని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కింది కోర్టు, పై కోర్టు, హైకోర్టు 2 కూడా మున్సిపాలిటీ ఫేవర్కి వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియట్గా పడుకొడితే మీరు ఎంత బాధపడతారో ఆలోచన చేసుకోండి. మీరు కూడా ఇమ్మీడియట్గా ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఇంకో 15 రోజులు 20 రోజుల టైం లోపల మీరంతా కూడా ఎక్కడ షాపులు చూసుకొని మీరు సహకరించాలని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే అదంతా కూడా పార్కింగ్ ఏరియానే. ఇప్పుడు షాపులు ఉండేవన్నీ కూడా పార్కింగ్ ఏరియానే. ఎందుకంటే చాలా లోపలికి వచ్చేసి పార్కింగ్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడికి కొంత ప్లేస్ వదులుతా ఉన్నారని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే పెద్ద కాంప్లెక్స్ కాబట్టి పార్కింగ్ అవసరం కాబట్టి అనేది కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. అదే కాకుండా గతంలో కూడా ఏం చేశానంటే పొరపాటు చేశాను మున్సిపాలిటీ వాళ్ళు. అప్పట్లో దాదాపు 40 ఏళ్ళ కింద అనుకుందాం షాపులన్నీ కూడా కరెక్ట్గా రోడ్డు కట్టే పరిస్థితి చేశారు. అవి కూడా ఏదున్నా కూడా ఈసారి ముందుకు ఆలోచన చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయింది కాబట్టి మనకు ఇంకా కొద్దిగా వెనక వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి బాగుంటుందని చెప్పేసి ఆలోచన కూడా మాలో ఉంది. ఇంకా బయటగా చెప్పలే నేను. భగవంతుడు ఆశీర్వాదించి గవర్నమెంట్ వచ్చి మళ్ళా మనకు అవకాశం వస్తే తప్పకుండా ఇప్పుడు ఉండే షాపులన్నీ కూడా అంటే వెనక పక్క కట్టేసిన తర్వాత ముందు షాప్ పట్టుకొట్టేదానికి సహకరించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నా మనసులో కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయింది, తిరిగేదానికి కూడా ఇబ్బందులు అయిపోయింది పబ్లిక్ అంతా కూడా అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా మన ప్లేస్లోనే మనం ఏదున్నా చేసుకోవాలి కానీ వేరే వాళ్ళ ప్లేస్లోకి పోయే పరిస్థితి ఉండవు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు రోడ్డు విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పేస్తే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోతామేమో. అయినా మున్సిపాలిటీకి ఏమి వచ్చింది, ఇంత అమౌంట్ ఇస్తాము రోడ్డు విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా అంటే కాంపెన్సేషన్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఉండే అది మంచిది కాదు. అదని కూడా మేము ఆలోచన చేసి మళ్ళీ గవర్నమెంట్కి రాసాం. ఎందుకంటే కాంపెన్సేషన్ మన వరకు ఎంత ఉందో అంత తీసేసిన తర్వాత మిగతాది ఏదైనా వాళ్ళకి ½ సెంటో పోయిందంటే వాళ్ళు కాంపెన్సేషన్ కట్టించడానికి కూడా మున్సిపాలిటీ తయారుగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోనే మళ్ళీ గవర్నమెంట్కి రాసి పంపించే ప్రయత్నం చేసినాము. అది కూడా త్వరలో అయితే ఎందుకంటే నిదానంగా అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా
పరిష్కారం అయితే. ఎందుకంటే మన అధికారం వచ్చిన తర్వాత కరోనా 2 ఏళ్ళు వచ్చింది. ఆ 2 ఏళ్ల కాలంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.